హలో గైస్, ఈ బుద్ధడికి మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొని వచ్చిన. ఆల్రెడీ మీరు డెమో చూసేసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని. సో లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేయగానే మీకు సేమ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుందాం. డన్. సరే, నానేది చేద్దాం. ఇది పెడుతున్నాను. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. బీట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడి వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు డిస్క్రిప్షన్లో మనకు ఇవి లింక్స్ ఇచ్చాను, లేకపోతే టెలిగ్రామ్లో ఖచ్చితంగా ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. డన్. ఈ వీడియో బీట్ మార్క్ ఎంత ఉందో అంతవరకు సెట్ చేసుకోండి. మిగిలింది పార్ట్ కట్ చేసేసుకోండి. దీన్ని బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చి లైటింగ్లో సారీ డార్కెన్లో మల్టిఫై చేసుకోండి. చూసారు కదా, ఓకేనా. ఇప్పుడు ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్లో ఓపెన్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకుంటారనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసేసుకోండి. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఫోటో పైన క్లిక్ చేసి ఈ ఫోటో పెట్టుకున్నాను. నాకు మిగిలిన పార్ట్ అవసరం లేదు కాబట్టి కట్ చేస్తాను ఫోటో. దీన్ని కిందికి డ్రాగ్ చేసుకోండి. హాఫ్ పార్ట్ కట్ అయింది కదా. సేమ్ ఈ ఫోటోని కాపీ లేయర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పైన లేయర్ ఉంది కదా, పైన గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ సేమ్ ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు మనము కాపీ చేసుకున్న లేయర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ కిందికి డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. ఒకసారి ఈ అవుట్పుట్ చూపిస్తాను మీకు, చూడండి. చూసారా? ఒకవేళ మీరు సపరేట్ పెట్టుకుంటా అంటే అది సరిగా రాదు. అందు గురించి ఇలా చేస్తే మీకు బెస్ట్ ఆప్షన్. సో అలా చేసేసుకోండి. ఇవి కూడా అంతే సేమ్. ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను నాని శారీ పెడుతున్నాను. డన్. ఓకే, మీరు కూడా సేమ్ చాలా జాగ్రత్తగా చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు మాత్రం అర్థం కాదు. నేను చేసేదే సింపుల్, ఇక మరీ మీకు అందులో అంటే ఇంకా సింపుల్ అంటే కూడా చాలా కష్టమైపోతుంది. నా దగ్గర యాక్చువల్లీ ఎక్కువ ఫొటోస్ లేవు, అందుకే యూజ్ చేసిన ఫొటోస్ యూజ్ చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని. సో చూసారు కదా, ఫొటోస్ అని యాడ్ చేసి చూసుకున్నాను. అలానే డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్ చేసేసుకోండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ ఒకసారి చూడండి. సారీ, ఇది ఇక్కడ కాదు, ఇది ఈ ఫోటోకి. ఈ వీడియోకి కూడా సేమ్ అదే ఎఫెక్ట్ పెట్టేసుకోండి. రెండు చాలా బాగుంటాయి. ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది ఇందులోనే, ఈ ఎఫెక్ట్ని అందులో యాడ్ చేసేసుకోండి. సేమ్ మళ్ళీ కాఫీ ఎఫెక్ట్ ఇలా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా వద్దనుకుంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ పైన క్లిక్ చేయండి.
బీట్ మార్క్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి కదా మనం యాడ్ చేసిన ఫొటోస్, ఈ ఫొటోస్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 3 డాట్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ ఉంది కదా దానిపైన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేసుకోండి ఇలా. ఇప్పుడు ఇవన్నిట్లకు చేయాలి అంటే లేట్ అవుతుంది కదా, మీకు సింపుల్ ట్రిక్ చెప్తా. ఇవన్నీ ఒకసారి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేసుకోండి. అన్నిట్లోకి యాడ్ అయిపోతుంది ఒకటేసారి. చూడండి. సో ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మళ్ళీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.